శ్రీ బోండా ఉమామహేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అంబేద్కర్ కళా వేదిక భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, అలాగే పార్లమెంట్ సభ్యులు, అధికారులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్కు విచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. గత 5 సంవత్సరాలు 2019-24 ఈ రాష్ట్రంలో చీకటి రోజులు. ఆ రోజు పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాలని కుదేలైపోయినటువంటి చీకటి రోజులు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే భయపడిపోయినటువంటి రోజులు. మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకం, అలాగే పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రానికి రప్పించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సమ్మిట్లు నిర్వహించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పారిశ్రామికవేత్త ఇన్వెస్టర్స్లో ఒక నమ్మకాన్ని కలిగించడం వల్ల భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా అన్ని రకాలుగా భద్రత ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం వల్ల ఇవాళ 23 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 20 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని గర్వంగా ప్రకటిస్తా ఉన్నాం. అంతేకాదు, దానివల్ల మన రాష్ట్రంలో మన పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు. ఇవాళ 1,20,000 కోట్లతో విశాఖపట్నంలో డేటా సెంటర్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఆ కార్యాలయం చుట్టూ తిరిగారో, ఎన్నిసార్లు వాళ్ళతో సమావేశాలు నిర్వహించారో, అలాగే బుల్లెట్ కంపెనీ, అలాగే అనేకమైన పరిశ్రమలు మన విశాఖపట్నంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఇవాళ రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను చేయాలి, ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి అని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దానివల్ల మా అక్క చెల్లెళ్ళు, బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా కూడా వ్యాపారంలో నిలదొక్కుని తమ కుటుంబాల్లో ఆనందం నింపే విధంగా ముందుకెళ్తారు. వాళ్ళు కూడా తాము సంపాదిస్తున్నాం అనే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు అంటే బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని ఆలోచన చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ వేదిక ద్వారా 38 పార్కుల్ని లాంచ్ చేయబోతా ఉన్నారు. అలాగే మా నియోజకవర్గంలో కూడా మొన్న శంకుస్థాపన చేసే వర్కులు స్టార్ట్ అయినాయి. అంటే ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావాలి. డ్వాక్రా మహిళలు కానీ, అలాగే మిగిలినటువంటి ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీ, ఇంజనీరింగు చేసినటువంటి మహిళలకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం స్కిల్స్ లోపాలుంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ని డెవలప్ చేయటమే కాకుండా గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి లోన్ సదుపాయాన్ని కూడా ఇవాళే ప్రకటించారు ఇందాక మంత్రి గారు. 10 లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకి ఎటువంటి హామీ లేకుండా లోన్లు ఇస్తామని చెప్పినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం. అటు కేంద్రం ఇచ్చే పథకాలని గత ప్రభుత్వం అయితే వినియోగించుకోకుండా దాని మ్యాచింగ్ గ్రాంట్లని ఇవ్వకుండా వచ్చినటువంటి డబ్బుల్ని డైవర్ట్ చేయడం వల్ల చాలా ఫండ్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. కానీ ఇవాళ వెతికి ఏ స్కీమ్ ఉంది మన రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి,
ఈ రాష్ట్ర అభివృద్ధికి మంచి చేయడానికని ఇవాళ అనేక కార్యక్రమాలు చేయటం వల్ల రాష్ట్రంలోని మహిళలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ యువతకు కానీ అన్ని రకాలుగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ ఇవాళ చాలా చారిత్రాత్మకమైనటువంటి దినం. దీన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రారంభించినందుకు మరొక్కసారి నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ కళా వేదిక, మరి దీని గురించి కూడా చెప్పాలి. గత ప్రభుత్వం మొదలుపెట్టి మొండి గోడలతో కమిషన్లు తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ మేము ఎన్నికైనాక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆయన దృష్టిలో పెట్టి ఇది ఖచ్చితంగా దీన్ని నిధులు కేటాయించి పూర్తి చేయాలనంటే వెంటనే అధికారులు ఆదేశాలు ఇచ్చి దీనికి నిధులు సమకూర్చి ఇవాళ ఇంత పెద్ద మంచి కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచనలతోనే సాధ్యమైందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఇంకా మరింత మెరుగ్గా చేయడానికి ఇప్పుడే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం దీన్ని రాబోయే రోజుల్లో ఒక మంచి సెంటర్గా దీన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేదానికి తోడ్పడతామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటాం. ధన్యవాదములు సార్. తదుపరి